హలో ఎవరోన్. ఐటీ కంపెనీల్లో ఐటీ ఉద్యోగాలు అయితే తీసేస్తున్నారు. సో ఇదే విధంగా సాయి రెడ్డి గారు కేంద్రానికి కంప్లైంట్ చేయడం జరిగింది. సో దీని గురించి ఒకసారి క్లుప్తంగా వివరణ తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం అంతటి పొలిటికల్ అనలిస్ట్ శేషరావు ఉన్నారు, వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో సార్, దీన్ని ఎలా చూడొచ్చు సార్? ఇప్పుడు సాయి రెడ్డి గారు చాలా కాలంగా ట్వీట్లతోటి ప్రత్యర్థులు ఇరుకుని పెట్టే కార్యక్రమం చేసేవాళ్ళు. కానీ ఈ మధ్యకాలంలో నేను రాజకీయాల నుంచి శాశ్వతంగా దూరంగా ఉంటాను, నేను వ్యవసాయం చేసుకుంటానని చెప్పారు. అవును. కానీ ఆయన అప్పుడప్పుడు కేంద్రం నుంచి వచ్చేటువంటి లీడర్లతో కనిపిస్తూ ఉన్నారు. కానీ ట్విట్టర్ వేదికగా, ఎక్స్ వేదికగా ఎక్కడ కూడా ఆయన సీరియస్గా కనిపించట్లేదు. కానీ ఈ మధ్య కాలంలో బాగా అగ్రెసివ్గా పెట్టినటువంటి పోస్ట్ ఏదో ఉందంటే ఇవాళదే ఐటీ రంగంలో ఉద్యోగాలను తీసేస్తున్నారు. దీని మీద కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాలి. ఆ కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీలని పర్యవేక్షించాలి, ఆ కంపెనీలను పిలిచి మాట్లాడాలి అనేటువంటి ఒక ట్వీట్ చేశారు ఆయన. ఓకే. వాస్తవంగా ఆయన చేసినటువంటి ట్వీట్ వాల్యుబుల్ ట్వీటే, సమాజానికి ఉపయోగపడే ట్వీటే, ఐటీ రంగానికి ఉపయోగపడే ట్వీటే. కానీ నేను రాజకీయాలకు దూరంగా ఉంటాను, నేను వ్యవసాయం చేసుకుంటాను, ఇంకా రాజకీయాల జోలికి వెళ్ళను అని చెప్పేసి అన్నారు. కానీ ఇది రాజకీయపరమైనటువంటి ట్వీట్ అంటే కాదు. కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కంప్లైంట్ చేశారు కదా, ఇది రాజకీయంగా ట్వీట్లు చేయడానికి ప్రాథమిక దశ అని చెప్పేసి ఇప్పుడు టాక్ నడుస్తుంది ఆయన మీద. అంటే సామాజిక అంశాల మీద దృష్టి పెట్టి మళ్ళీ యాక్టివ్ పాలిటిక్స్లోకి రావడానికి ఇది ఒక మార్గాన్ని ఆయన ఎంచుకొని ఉండొచ్చు అనేటువంటి అభిప్రాయం ఆయన మీద వ్యక్తం చేస్తున్నారు కొంతమంది. కారణం ఏంటంటే పులి నేను వెజిటేరియన్ అంటే ఎవరైనా నమ్ముతారా? నమ్మరు. నేను వెజిటేరియన్ని, మీరు రాండి, నేను మిమ్మల్ని తిన్ను అని చెప్పేసి పులి అంటే మీరు దగ్గరికి వెళ్ళారు అనుకోండి, ఏమవుతుంది? వేసేస్తుంది. అట్నే విజయసాయి రెడ్డి గారు కూడా నేను రాజకీయాలకు దూరంగా ఉంటున్నాను, రాజకీయ ప్రమేయం లేదు, నేను వ్యవసాయానికి పరిమితం అని అంటే ఎవరు నమ్మలేదు. ఆయన రాజకీయ నాయకులకి దూరంగా ఉండటం లేదు. ఆయన ఇప్పుడు ఉన్నటువంటి లిక్కర్ కేసులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి, ప్రస్తుతం ప్రభుత్వం లేదు కాబట్టి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆయన అబ్జర్వ్ చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన ఏ రోజు విమర్శించలేదు. జగన్మోహన్ రెడ్డి గారు మంచోళ్ళే, జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్నటువంటి కోటరీయే ఆయన చెడగొట్టింది అని చెప్తున్నాడు ఆయన. మళ్ళీ ఆ కోటరీని దూరంగా పెడితే ప్రజలు ఆదరిస్తారు అనేటువంటిది కూడా చెప్తున్నారు ఆయన. అంటే ఒక సలహా ఇస్తున్నాడు అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రోజు వ్యతిరేకించలే ఆయన. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను ఇవ్వలేకపోతున్నాను అని చెప్పి ఆయన ఒక కామెంట్ చేశారు, ఇవ్వలేక నేను వచ్చేసాను అని చెప్పి. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రకంగానూ ఆయన వ్యతిరేకంగా మాట్లాడలేదు. అంటే మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందని అంటే ఆ స్పేస్ పెట్టుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించుకున్నారు. జస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్నట్టు కోటరీ మాత్రమే బాగలేదు, ఆయన వరకు ఓకే అనేటువంటి ఒక వ్యాఖ్య ఏదైతే ఉందో మళ్ళీ ఆయన స్పేస్ పెట్టుకున్నారు. స్పేస్ పెట్టుకొని ప్రస్తుతానికి అబ్జర్వ్ చేస్తున్నారు బయట నుంచి. సో ఇప్పుడు ఐటీ ఉద్యోగులు సంబంధించిన ఇష్యూని టేకప్ చేశారు. నిజంగానే ఐటీ ఉద్యోగులకు సంబంధించినటువంటి ఇష్యూ సీరియస్గానే ఉంది. ఇప్పుడు లేటెస్ట్గా టీసీఎస్ 80,000 మందిని తీసేయబోతుంది. 80,000 మందిని టీసీఎస్ తీసేయడానికి సిద్ధంగా ఉంది. నిన్ననే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తున్నటువంటి క్రమంలో ఖచ్చితంగా కంపెనీలు 40 to 60% ఉద్యోగుల్ని తీసేయడానికి సిద్ధమవుతున్నాయి. సో దీంతో టాగొచ్చు సార్ ఇంకా కంపెనీలు ఏవైతే ఉంటాయో సో వాటన్నిటిలో కూడా ఇట్లానే జరుగుతుంది అనుకోవచ్చు. కొంతమంది ఏంటంటే ఉన్నటువంటి ఎంప్లాయీస్కి ట్రైనింగ్ ఇస్తున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారు మళ్ళించడానికి. ఆ ట్రైనింగ్లో సక్సెస్ అయినటువంటి వాళ్ళనేమో కంటిన్యూ చేసుకుంటున్నారు, లేదు అని అంటే మాత్రం పక్కకు పంపించేస్తున్నారు, లే ఆఫ్స్ని ప్రకటించేస్తున్నారు. ఇప్పుడు యాక్చువల్గా టీసీఎస్ లాంటి కంపెనీ 80,000 మందిని తీసేయడానికి సిద్ధపడిందంటే అదేం చిన్న నెంబర్ కాదు. 80,000 మందిని తీసేస్తున్నారని అంటే సో దాదాపు 3 లక్షల పైన ఉన్నట్టున్నారు, 80,000 మందిని తీసేస్తున్నారు. సార్ అంత పెద్ద కంపెనీ ఎట్లా ఉంటే మిగతా చిన్న ఇప్పుడు ఎలన్ మాస్క్ కానీ తర్వాత సుందర్ పిచ్చై కానీ సత్యనారాయణలు కానీ వీళ్ళు చెప్పేది ఏంది, 40 to 60% ఎంప్లాయీస్ని తీసేయాల్సి వస్తుందని చెప్పి. ఇప్పుడు యాక్సెంచర్ వచ్చేసి ఏఐ ఏజెంట్స్ని అప్పచెప్తుంది ఎంప్లాయీస్కి. యాక్సెంచర్ ఇప్పుడు తాజాగా లేటెస్ట్గా వచ్చినటువంటి న్యూస్. సో ఏఐ ఏజెంట్స్ వచ్చేసి ఇప్పుడు ఏం చేస్తారు, స్క్రూటినీ చేస్తారు, మొత్తం పర్ఫార్మెన్స్ని కూడా వాళ్ళు స్క్రూటినీ చేసేటువంటి కార్యక్రమాన్ని ఏఐ ఏజెంట్లకు అప్పచెప్పారు. ఈ ఏఐ ఏజెంట్లు ఏం చేస్తారు, కొన్ని లక్షల మంది ఉన్నటువంటి ఉద్యోగాలకు సంబంధించిన పర్ఫార్మెన్స్ అన్నింటినీ కూడా అది స్టడీ చేసేసి ఇతను ఉంచుకోవచ్చా తీసేయచ్చా అనేది రిజల్ట్ అదే చెప్తుంది. సో ఏ ఏజెంట్ చేసే పని అది. ఇప్పుడు హెచ్ఆర్లు ఉన్నారు,
దాదాపు ఒక కంపెనీకి 10 నుంచి 15 మంది, 20 మంది, 30 మంది కూడా హెచ్ఆర్లు ఉంటారు. హెచ్ఆర్ డిపార్ట్మెంట్ సపరేట్గా ఉంటుంది. ఇంతమంది స్క్రూటినీ చేస్తూ ఉంటారు. ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి అప్లికేషన్స్, వాళ్ళకి కావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏంటి, వాళ్ళ శాలరీస్ ఏంటి, ఇవన్నీ అది వాళ్ళు చేస్తున్నటువంటి పని. హెచ్ఆర్ డిపార్ట్మెంట్ చేసే పని, హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ చేసే పని అది. ఆ పని అందరినీ కూడా 100 మంది హెచ్ఆర్లు చేసే పని ఒక ఏ ఏజెంట్ చేస్తుంది. ఓకే, ఒకే ఒక ఏ ఏజెంట్ చేసేసింది. ఎందుకంటే మీ ఇన్ఫర్మేషన్ని, మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఏది అప్లికేషన్ వస్తే ఆ అప్లికేషన్ ఇన్ఫర్మేషన్ కనుక దాంట్లో ఫీడ్ చేస్తే, కొన్ని 100 మంది ఫీడ్ చేస్తారు అనుకోండి, ఫీడ్ చేసిన తర్వాత ఎవరిని ఎంపిక చేసుకోవచ్చు అని చెప్పి దాన్ని అడిగితే ఇమీడియట్గా ఈ 100 మందిలో స్క్రూటినీ చేసేసి సెకండ్స్లో చెప్పేసింది. నిమిషాలు కూడా అవసరం లేదు, సెకండ్స్లో చెప్పేసింది. ఫీడ్ చేయడం ఆలస్యం. అంటే ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉంటే చాలు, దానికి డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉంటే మిగతా సమాచారం అంటే అదే చెప్పింది. ఇప్పుడు ఏ ఏజెంట్లని ఇప్పుడు పరిచయం చేస్తుంది యాక్సెంచర్. ఇలా ప్రతి కంపెనీ కూడా ఏఐకి సంబంధించినటువంటి మాడ్యూల్ని పరిచయం చేస్తున్నాయి. సో దాంట్లో ఫిక్స్ అయ్యేటటువంటి వాళ్ళని, దాంట్లో ఎమర్జ్ అయ్యేటువంటి వాళ్ళని మాత్రం ఉంచుకుంటున్నారు. ఓకే, బట్ మిగతా వాళ్ళని తీసేస్తున్నారు. ఇక్కడ కూడా మళ్ళీ ఇంకొక డిస్క్రిప్షన్ కూడా ఉంది. మిడిల్ లెవెల్, అబోవ్ మిడిల్ లెవెల్ వాళ్ళని మాత్రం తీసేస్తున్నారు. అబోవ్ మిడిల్ లెవెల్ వాళ్ళని తీసేస్తున్నారు. మిడిల్ లెవెల్, బిలో మిడిల్ లెవెల్ మాత్రం చూస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు. బిలో మిడిల్ లెవెల్ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారు. ట్రైనింగ్ ఇచ్చి కంటిన్యూ చేసేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు అమెరికాలో మారినటువంటి పరిస్థితుల దృష్ట్యా అమెరికా ఇప్పుడు షట్ డౌన్ ప్రకటించేసింది. ఆల్రెడీ షట్ డౌన్లో ఉంది. ఇవాళ నుంచి షట్ డౌన్ అమెరికా. కారణం ఏంటి? అమెరికా షట్ డౌన్ కావడానికి అక్కడ ఉండేటువంటి ఫెడరల్ ఉద్యోగులందరూ కూడా లక్షల మందిని తీసేశాడు. 7 లక్షల మందిని తీసేశాడు ఆయన. ఓకే, అలాగే ఈ డెమోక్రాట్స్ ఉన్నారు. డెమోక్రాట్స్ ఈ ఆర్థికపరమైన బిల్లుని ఆమోదించడానికి వాళ్ళు నిరాకరించారు. 2 సభల్లో, ఎగువ సభల్లో, దిగు సభల్లో. దీంతో అక్కడ ఈ ఆర్థికపరమైన బిల్లులు పాస్ కానప్పుడు షట్ డౌన్ అనేది వస్తుంది. గతంలో ట్రంప్ అధికారంలో ఉన్నప్పుడు కూడా 35 రోజులు షట్ డౌన్ జరిగింది అమెరికా. ఇప్పుడు ఇది ఎన్ని రోజులు ఉంటుందో తెలియనటువంటి పరిస్థితి. మరోవైపు ఏంటి, ఇప్పుడు ఆల్రెడీ అక్కడ H1Bకి సంబంధించినటువంటి వీసాల మీద రిస్ట్రిక్షన్స్ పెట్టారు. దాంతో అక్కడ ఉండేటువంటి కంపెనీలు ఏం చేస్తున్నాయి, ఇక్కడ ఉండేటువంటి GCCల్లో రన్ చేసుకోవడానికి సిద్ధమవుతున్నాయి. అంటే ఇక్కడ ఆఫ్షోర్ సెంటర్స్ పెట్టుకొని ఇక్కడి నుంచి ఆడ తీసుకెళ్ళడానికి. అందుకే ట్రంప్ ఏం చేస్తున్నాడు, ఇప్పుడు అసలు సాఫ్ట్వేర్ ఉత్పత్తుల మీద కూడా దిగుమతి సుంకాలను వేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నాడు. ఇప్పుడు అది కనుక చేస్తే సాఫ్ట్వేర్ కంపెనీలు ఇండియాలో ఉండేటువంటివి దాదాపుగా అన్ని నష్టపోయే అవకాశం ఉంది. ఇప్పటికే సాఫ్ట్వేర్ కంపెనీల షేర్లు నష్టపోయాయి. ఇప్పుడు అమెరికా మీద ఆధారపడినటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలు 70% ఉన్నాయి. ఈ 70% మీద ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఇదంతా కూడా అంతర్జాతీయ పరిణామాల క్రమంలో జరుగుతున్నాయి. అందుకే వీళ్ళు ఖర్చులు తగ్గించుకుంటున్నారు. లాభాలు లేనప్పుడు ఏం చేస్తారు, ఎవరైనా ఖర్చులు తగ్గించుకుంటారు. ఇప్పుడు అదే సాఫ్ట్వేర్ కంపెనీలు చేస్తున్నాయి. ఆ క్రమంలోనే యాక్సెంచర్ కానీ, లేదంటే TCS కానీ, లేదంటే ఒరాకిల్ కానీ, గూగుల్ కానీ, ఇవన్నీ కూడా మెటా కానీ, ఇవన్నీ ఫేస్బుక్, అమెజాన్, ఇవన్నీ కూడా ఎంప్లాయీస్ని తీసేస్తున్నాయి. అయితే తీసేస్తున్నటువంటి క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ కావాలి. ఇప్పుడు IT ఎంప్లాయీస్ని తీసేస్తే ఎవరు మాట్లాడట్లా. కార్మిక చట్టాలు ఇవన్నీ కూడా అసలు కార్మికులు ఇంతకుముందు ఒక ఎంప్లాయీస్ని తీసేస్తే ధర్నాలు, సమ్మెలు జరిగాయి. ఇవాళ ఇంతమంది లక్షల మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులను తీసేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వాలు ప్రశ్నించట్లేదు, IT కంపెనీలు, కేంద్ర ప్రభుత్వం ప్రశ్నించట్లేదు. ఇప్పుడు ఈ కంపెనీలన్నిటికీ బెనిఫిట్స్ ఇస్తున్నారు కదా కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ. విద్యుత్ ఛార్జీలు రాయితీలు ఇస్తున్నారు, వాటర్ రాయితీలు ఇస్తున్నారు, భూములు ఫ్రీగా ఇస్తున్నారు తక్కువ రేటుకి. సో ఇన్ని రకాల బెనిఫిట్స్ వాళ్ళకి కల్పించి ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి MOU కుదుర్చుకొని ఇవాళ ఉద్యోగులను తీసేస్తున్నప్పుడు ప్రభుత్వాలు వాళ్ళని నిలదీయాలి కదా, ప్రశ్నించాలి కదా. కానీ ప్రశ్నించట్లా. అందుకే ఇప్పుడు సాయిరెడ్డి గారు ట్వీట్ చేశారు. ట్వీట్ చేసి కేంద్ర ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకొని ఈ IT ఎంప్లాయీస్ని తీసేస్తున్నారు, కొన్ని లక్షల మందిని, వాళ్ళని తీసేయకుండా ఉండేలాగా IT కంపెనీలతో మాట్లాడండి అని చెప్పి ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఆయన ట్వీట్ చేసిన క్రమంలో ఇది ఒక చర్చనీయాంశంగా మారింది.